యాక్చువల్లీ లైక్ పీసీఓఎస్ కానీ లేకపోతే ఇలా డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో చాలామంది మేము వెయిట్ రిడక్షన్ జరగట్లేదు అందుకని ఒజంపిక్ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం కదా మ్యామ్, ఈ ఒజంపిక్ ఎక్కువగా తీసుకోవడం చూస్తున్నాం, పెళ్ళిళ్ళకి కూడా సన్నబడ్డం కోసం తీసుకుంటున్నామని విన్నాము. సో ఒజంపిక్ వల్ల పీసీఓఎస్ తగ్గుతుందా? ఇవేంటంటే ఇవన్నిటిలోనూ కూడా వెయిట్ లాస్ అయినప్పుడు నార్మల్గా మనకి హెల్తీ వెయిట్ లాస్ అంటే ఏంటండి, డెఫినెట్లీ ఫ్యాట్ లాస్ మనం టార్గెట్ చేస్తున్నాం. మజిల్ అయితే పోకూడదు కదా. ఈ అన్ని కైండ్ ఆఫ్ వెయిట్ లాస్ మెడిసిన్స్ ఇప్పుడు కొత్తగా వచ్చిన మోయింజారో కానీ మీరు చెప్తున్నాయి అన్నీ కూడా అవి మసిల్ కూడా లాస్ అవుతుంది ఫ్యాట్తో పాటు. సో అది ఏ రకంగా చూసుకున్నా కూడా ఇట్ ఈస్ నాట్ హెల్దీ వెయిట్ లాస్. ఎప్పుడైనా ఈ మెడిసిన్స్ మీద ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అవుతున్న టైంలో సేమ్ టైం జిమ్కి వెళ్తున్నారు, హెల్దీగా ప్రోటీన్ కూడా తీసుకుంటూ జిమ్కి కూడా వెళ్తూ మసిల్ ట్రైనింగ్ కూడా చేస్తే వాళ్ళు అయ్యే వెయిట్ లాస్లో ఓన్లీ ఫ్యాట్ అనేది పోతుంది, మసిల్ మెయింటైన్ అవుతుంది. వీళ్ళు తీసుకుంటున్నప్పుడు ఇన్ జనరల్ వెయిట్ లాస్ అవుతారు. సో కెచెక్సిక్ అంటాం, వీళ్ళందరూ వెయిట్ లాస్ అయ్యి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఫేస్లో గ్లో ఉండదు, వాళ్ళ ఫేస్లో సిక్ లుక్ ఉంటుంది, వాళ్ళ బాడీలో సార్కోపీనియా అంటారు, అంటే ప్రోటీన్ విచ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ బాడీ. మన మజిలే కదా మన బాడీకి చాలా స్ట్రాంగ్ థింగ్, మజిల్ చాలా లూజ్ అయ్యి వాళ్ళు వస్తారు. అలా మసిల్ లూజ్ అయితే ఏమవుతుంది, ఎండ్ ఆఫ్ ది డే యూ విల్ ఎండ్ అప్ ఇన్ బ్యాక్ పెయిన్, బ్యాక్ మసిల్స్ అన్నీ లూజ్ అవుతాయి, స్పైన్కి మీకు స్ట్రెంత్ సపోర్ట్ ఉండదు, రకరకాల పెయిన్స్ వస్తాయి, నీ పెయిన్స్ వస్తాయి, బాడీ ఎండ్ ఆఫ్ ది డే ఫెటీగ్ వచ్చేస్తుంది, అన్ని ప్రాబ్లమ్స్ మసిల్ లాస్తోనే స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళు ఇవి తీసుకుంటున్నప్పుడు దాంతోపాటు గుడ్ ప్రోటీన్ ఇంటేక్ తీసుకుంటూ జిమ్కి కూడా రెగ్యులర్గా వెళ్తుంటే డెఫినెట్లీ దే ఆర్ మేకింగ్ ష్యూర్ ఫ్యాటే లాస్ అవుతుందని. అలా కాకుండా ఉత్తమ ఎడ్యుకేషన్ మీద డిపెండెంట్ అయ్యి యాక్టివ్గా మీరు జిమ్కి వెళ్తూ ప్రోటీన్ ఇంటేక్ తీసుకోవట్లేదు అంటే మీరు డెఫినెట్లీ ఫ్యాట్తో పాటు మసిల్ కూడా వెయిట్ లాస్ అవుతున్నారని. సో దట్ ఈస్ అన్హెల్దీ వెయిట్ లాస్. సో అది ఎంతవరకు తీసుకోవాలంటే డెఫినెట్లీ డాక్టర్ పర్యవేక్షణలోనే తీసుకోవాలి, కానీ సైమల్టేనియస్గా వీటికి వెళ్ళాలి. అండ్ ఇవేవి కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండవు. ఇవి తీసుకోవడం మొదలుపెట్టాక ఫుడ్ వాళ్ళ క్వాంటిటీ ఎక్కువ లోపలికి వెళ్ళదు. సో బయట ఫుడ్ ఎక్కువ తీసుకోకూడదు, ఎక్కువ ఫుడ్ పుష్ చేయకూడదు. ఫుడ్ ఒకవేళ వాళ్ళు ఎక్కువ పుష్ చేసినా దాంతోపాటు స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో కంట్రోల్ చేసుకోకపోయినా వాళ్ళకి చాలా బ్యాడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చాలామందికి అక్యూట్ ఎపిసోడ్స్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే వామిటింగ్స్ అయిపోవడం, మోషన్స్ అయిపోవడం, కొంతమందికి డోస్ ఎక్కువైనప్పుడు బాగా డీహైడ్రేట్ అయిపోయి కాళ్ళల్లో బ్లడ్ క్లాట్స్ వచ్చి ఆ బ్లడ్ క్లాట్స్ బ్రెయిన్కి, హార్ట్కి వెళ్ళి కార్డియాక్ అరెస్ట్ అవ్వడం, ఇలాంటి కేసెస్ కూడా చాలామంది వింటున్నాం మనం. సో ఇది తీసుకునేటప్పుడు డెఫినెట్గా వాళ్ళు సేమ్ టైంలో ప్రాపర్గా హైడ్రేషన్ చేసుకోవాలి, ప్రాపర్గా ప్రోటీన్ ఇంటేక్ తీసుకోవాలి, ప్రాపర్గా ఫాలోఅప్ చేసుకోవాలి. డాక్టర్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు దాని ప్రకారం లివర్ ఫంక్షన్, కిడ్నీ ఫంక్షన్, మిగిలిన టెస్ట్లన్నీ చేసుకుంటూ ఫాలోఅప్లో ఉంటేనే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఏదన్నా కూడా షార్ట్ పీరియడ్ వరకు తీసుకొని ఆ తర్వాత హెల్దీ లైఫ్ స్టైల్ టేక్ ఓవర్ చేయాలి. దాని మీద దే కెనాట్ బి డిపెండెంట్ ఆన్ ఫర్ లాంగ్ టైమ్ అవి తీసుకుంటూ అయితే ఉండలేరు. ఒక్కసారి ఆపేశాక హెల్దీ లైఫ్ స్టైల్ ఎక్కువ తీసుకోలేదు అంటే మళ్ళీ దే విల్ ఎండ్ అప్ ఇన్ గెయినింగ్ వెయిట్, మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వెయిట్ వచ్చేస్తారు. సో అయితే ఇప్పుడు పీసీఓఎస్కి మనకి ఎక్సర్సైజ్ హెల్ప్ అవుతుందా మ్యామ్? డెఫినెట్గా హెల్ప్ అవుతుందండి. సో పీసీఓఎస్లో నేను 2 విషయాలు చెప్పాను కదా, వెయిట్ ఒకటి, సెకండ్ థింగ్ స్ట్రెస్ అని చెప్పాను. సో రెండింటికి ఎక్సర్సైజ్. వెయిట్ కోసం 5 days వెళ్ళమని చెప్తాను, 5 days జిమ్కి వెళ్ళాలి. జిమ్లో కార్డియో అంటే మనం బాగా చెమట పట్టేట్టు మనం చేయాలి. వర్కౌట్, ఎనీ వర్కౌట్, థ్రెడ్మిల్ చేయొచ్చు, క్రాస్ ట్రైనర్ చేయొచ్చు, స్విమ్మింగ్కి వెళ్ళేవాళ్ళు స్విమ్మింగ్ చేయొచ్చు, బ్యాడ్మింటన్కి వెళ్ళేవాళ్ళు బ్యాడ్మింటన్, ఎనీ కైండ్ ఆఫ్ కార్డియో, జాగింగ్ కానీ జుంబా కానీ ఏదైనా పర్వాలా. సో ఈ కార్డియో 4 or 5 days వెళ్ళాలి. దాంతోపాటు వాళ్ళు 45 minutes కార్డియో చేసుకుంటూ ఒక ½ an hour కొంచెం మసిల్ ట్రైనింగ్, 25 minutes to 30 minutes మసిల్ ట్రైనింగ్ పెట్టుకున్నా 2 days or 3 days in a week ఫర్ ష్యూర్. సెకండ్ ఆస్పెక్ట్ మెంటల్ హెల్త్. సో స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవాలి, సో యోగా చేయాలి. సో 2 చేయాలి. మనం వెయిట్ ఒక్కటే లాస్ అయ్యి చాలా స్ట్రెస్ ఉండి ఆ స్ట్రెస్ని అడ్రస్ చేయలేదంటే స్ట్రెస్ వల్ల కార్టిసాల్ రైజ్లోనే ఉంటుంది. బరువు అయితే తగ్గుతున్నాం మనం, కానీ చాలా మనని ఇబ్బంది పెట్టుకుంటూ బరువు తగ్గుతున్నాం, స్ట్రెస్ మేనేజ్ చేసుకోవట్లేదు. సో కార్టిసాల్ హై ఉన్నప్పుడు పీరియడ్ రాదు. సో డెఫినెట్గా 4 or 5 days 2 అడ్రస్ చేయాలి. వెయిట్ లాస్కి 4 or 5 days కార్డియో చేయాలి, కొంచెం మసిల్ ట్రైనింగ్ పెట్టుకోవచ్చు, దాంతోపాటు 2 or 3 days ఫర్ ష్యూర్ యోగా చేయాలి. ఇప్పుడు యోగా చేయడం చాలా పెద్ద కష్టం కాదు, మీరు యూట్యూబ్ ఓపెన్ చేయండి, చాలా ఛానల్స్ ఉన్నాయి. డైలీ 20 to 30 minutes యోగా చేయకపోతే ఎట్లా? చాలామంది సాఫ్ట్వేర్ జాబ్ మేడం మా వల్ల కాదు మేడం, మార్నింగ్ మేము 8కి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ 8 వరకు రావట్లేదు, అసలు మాకు మా టైమే ఉండట్లేదు, మాకు మా జాబ్ ఇంపార్టెంట్. జాబ్ కన్నా ఫస్ట్ మనం ఇంపార్టెంట్ కదా, మన హెల్త్ ఇంపార్టెంట్. మనం అంటూ హెల్తీగా ఉంటే తర్వాత ఇంకెన్ని జాబ్స్ అయినా వస్తాయి. సో ఏదో ఒక 1 hour మన కోసం మనం పెట్టుకోగలిగితే ఈ 2 things అడ్రస్ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్, మనం అంటే
మెన్స్ట్రువల్ సైకిల్ ఆరోగ్యంగా ఉండడం మహిళలకి ఎంత ఇంపార్టెంట్ అనేది మన టాక్ ద్వారా నాకు అర్థమవుతుంది. రైట్.